మాతృదేవోభవ. ఎంతకాలమా చెక్కలో ఏమి పట్టకుండా నిలుచుండి వీక్షించెదో మదంబా, ఎంతకాలమీ కట్టెలో ఏమి తెలియకుండా నన్నుంచి బంధించెదో ముదంబా. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 382వ భాగానికి స్వాగతం పలుకుతాం. రావణాసురుని రాజ్యమే కాదు, కృష్ణదేవరాయల కాలం వరకు కూడా భారతదేశ వైభవం ఎలా సాగిందో చూసాం. ఎందుకంటే ఆనాడు శ్రీలంక కూడా భారతదేశంలో భాగమే. భరతఖండం అనేవారు, భరత వర్షం అనేవారు. భరతవర్షే భరతఖండే అస్మిన్ వర్తమాన వ్యావహారిక అని సంకల్పం అప్పుడు చెబుతారు కదా. భరత వర్షం, భరతఖండం మొత్తం ఆసియా ఖండం, అంటే ఇంకా పైగా 2-4-5 ఖండాలు కలిపి అది మూలమైనటువంటి నాగరికత, మూలమైన సంస్కృతి. మనం మూలాల్లోకి వెళ్ళకపోతే ఎలాగా? అందుకని ఆ వైభవం ఏదో రాక్షస రాజ్యం, పాతాళ లోకం అనుకోవద్దండి. శ్రీలంక ఇప్పటికీ ఆ ఆధారాలు అక్కడ ఉన్నాయి. బాగా వేడిగా ఉన్నటువంటి రావణుని చితి, రావణ కాష్టం కూడా అక్కడ ఉంది. వాళ్ళు శుభ్రంగా పర్యటన పేరు మీద బ్రహ్మాండంగా డబ్బులు సంపాదించుకుంటారు. పర్యాటక కేంద్రం పేరు మీద దాన్ని కాపాడుకున్నారు. ఎందుకంటే అక్కడ చూసి ఆ స్ఫూర్తి పొంది వెళ్ళిపోవడమే తప్ప ఎటువంటి అర్చనలు, ప్రసాదాలు, నైవేద్యాలు అక్కడ ఒప్పుకోరు. మన దగ్గర వస్తున్న ప్రధానమైన విషయం అది. ఏదైనా ఒకటి దైవ కేంద్రం అన్నాడు, ఇక్కడ మొత్తం అర్చనలు, ప్రసాదాలు పెరిగిపోతే అక్కడ పర్యావరణం దెబ్బతినేస్తుంది. ఇదే మనం గ్రహించాలి. ఎప్పుడు భగవద్గీత బోధించినటువంటి చెట్టు ఉంది హర్యానాలో, ఎప్పటికీ దూరం నుంచి చూడాలి, దండం పెట్టుకుని వెళ్ళిపోవాలి. దానికి ప్రదక్షిణం, పసుపు, కుంకు, తోరణాలు, తోరాలు, చీరలు పెడితే పాడైపోయింది. మరి పాడైపోయింది. ఎప్పటికీ పెద్ద గొడవ నడుస్తుంది అక్కడ. కురుక్షేత్ర డెవలప్మెంట్ బోర్డు వాళ్ళకి, ఈ మతపరమైన ఆచారాలు ఉన్న సంస్థలకి గొడవలు నడుస్తుంది భక్తులకి. మా ఇష్టం, మేము తిరుగుతాం, మేము తోరణాలు కడతామని వీళ్ళు పాడైపోతుందమ్మా చెబితే వినరేమిటని వాళ్ళు. ఎవరిది న్యాయమో ఆలోచించండి. మన నమ్మకం ప్రధానమా, ఒక వారసత్వ సంపదను మిగుల్చుకోవడం ప్రధానమా? ఆ చెట్టును చూడాలి, దండం పెట్టుకో, దూరంగా కూర్చో, భగవద్గీత చదువుకో, ఓ 10 శ్లోకాలు చదువుకో, అంతా అక్కర్లా. అక్కడే కూర్చొని మొత్తం పారాయణ చేయాలి, అక్కర్లేదు. ఈ చెట్టు చూశాను, ఈ చెట్టు స్ఫూర్తితో నేను భగవద్గీతలో కనీసం అధ్యాయానికి ఒక్క శ్లోకం నేను విడిగా రాసుకుని 18 నా జీవితంలో అనుసరిస్తా చాలు, వాడు మరో వివేకానందుడు అయిపోతాడు. ఇది కావలసింది. అక్కడికి వెళ్ళాం, అక్కడే కూర్చున్నాం, అక్కడే భోజనాలు చేసాం, అక్కడే పారాయణ చేసాం. ఎందుకు? అక్కడ మొత్తం పర్యావరణం పాడైంది ప్లాస్టిక్ సంచులు, ఆకులతోటి. పైగా కొన్ని లక్షల మంది పెడుతుంటే యాత్రాస్థలాలు పాడవుతున్నాయి. ఎందుకంటే వెళ్ళాక సౌకర్యాలు కల్పించాలి, హోటల్స్ ఇంకా రకరకాలు. ఇదే మనం ఈ ప్రాచీన వారసత్వ సంపదలు, భగవత్ సంపద సహా కాపాడుకునే విధానంలో ఒక స్ఫూర్తిని పొందడం మాత్రమే. అక్కడేమో అర్చనలు చేయాల్సిన పని లేదు. అది నమస్కారం చాలు. ఆ నమస్కారంలోనే కాస్త నమః అనేదాన్ని తిరగేయండి. మనః, నమః, నమసి, నమాంసి. నమశబ్దము, మనశబ్దం రెండు నపుంసకలింగాలే. నమః తిరగేస్తే మనః, అంటే మనఃపూర్వం ఆచరణ అంటే నమస్కారం. ఇది మనం గ్రహించాలి. ఇప్పుడు అక్కడ ఆ క్రీడాశైలను చూశాట రావణాసురుని యొక్క క్రీడాశైలం. అంటే ఒక కృత్రిమ పర్వతం, వాడి వైభవం చూడండి. అప్పుడప్పుడు భార్యలతో సహా సరదాగా విహరించడానికి వస్తాడు. దాన్ని క్రీడాశైలం అంటారు. వసు చరిత్రలో భట్టుమూర్తి కూడా బాగా వర్ణిస్తాడు అటువంటి క్రీడాశైలం. ఉండాలి, మహారాజులకు ఉండాలి. ఎందుకంటే రాజకీయ వ్యవహారాలతో విసిగిపోయి ఉంటారు. అప్పుడప్పుడు సరదాగా వెళ్ళి విహరించడానికి, లేకపోతే అలాగే. అందుకే మన సంప్రదాయాలు రాజులు గాంధర్వ వివాహం పెట్టారు. చేసుకోండి నలుగురు, నేను పర్లేదులే అన్నారు. అందరు కుదరదు. పని పాట లేని వాడికి 2 పెళ్ళిళ్ళు ఎందుకు? వాళ్ళకి జరుగుతుంది. వాళ్ళకి ఉండాలి. ఉంటే కాస్త మనసు బాగా పనిచేస్తుంది. అస్తమానం అందులోనే పడిపోతే వాళ్ళు విసుగెత్తిపోతారు. ఇంకా తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే దేశానికి అందరికీ నష్టం జరుగుతుంది. అందుకని అటు రాముడైనా, రఘువంశరాజులు రఘువంశ కావ్యాలు కూడా వర్ణించారు. చాలా వైభవాలు అనుభవించారు. తప్పేం లేదండి, అనుభవిస్తారు. మిగిలిన జీవితం అంతా ప్రజలకు త్యాగం చేశారుగా, చాలు. రాజు ప్రజల యోగక్షేమాలను పట్టించుకుంటే ఆయన మహావైభవమైన 5 కోట్ల రూపాయల బస్సులో తిరిగాడు అనుకుని ప్రజలు దండం పెట్టుకుంటారమ్మా. అదో జగన్నాథ రథయాత్రను చూసినట్టు. ఎందుకంటే మహానుభావుడు, ఆయన అలా ఉండాలి. ఎప్పుడు ఆయన బెళ్ళం బిడ్డలు అందరూ బాగుండాలి. ఎందుకంటే మనం ఎలా బాగున్నామంటే ఆయనే. ఈ ప్రజల ఆశీర్వచనం నన్ను అడిగితే వేదమాత ఆశీర్వచనంతో సమానం. ప్రజల ఆశీర్వచనం, సామాన్య ప్రజలు, అందులో కష్టాలు, కడగళ్ళు, కన్నీళ్లలో ఉన్నవాడు రాజును ఆశీర్వదించేటువంటి వాడి పదవి ఏమి ఎవడు తీసేయలేడు అసలు.
ఎందుకంటే ఆ సామాన్యుడు హృదయంలో ఉన్నాడు ఆ రాజు. అంతకంటే అదృష్టం ఏమిటి? భక్తుడు హృదయంలో బంధింపబడిన భగవంతుడిలాగా ప్రజల హృదయంలో బంధింపబడిన రాజు కదండి, ముఖ్యమంత్రి కదండి, ప్రధానమంత్రి కదండి, వారంటే వారు కదండి, చిరకాలం ఉంటారు. యుక్తులు కుయుక్తులు వ్యూహాలు ఎంతకాలం నిలబడతాయి ఇవి? మన మనస్సు కూడా శాంతి, ప్రజలకు కూడా ఆనందం. ఒక క్రీడాశైలి ఉంది, అందులో చిత్రమైన వర్ణన చేస్తున్నాడు వాల్మీకి. దాన్ని మన సంసార జీవితంతో పోలుస్తున్నాడు. అక్కడ కనిపిస్తున్న ఒక దృశ్యాన్ని మన సంసార జీవితంతో పోలుస్తున్నాడు. కవిత్వం అంటే అది. దాన్ని మన జీవితంతో అన్వయించుకోవాలి. అందుకే వర్ణన చూడండి ఎలా ఉందో. క్రీడాశీలం ఉందిట. అక్కడ నది ఒకటి జారి, ఒక నది ఇలా కిందికి జారి ప్రవహిస్తుంది. బాగుంది. మరి శిఖరము వీడ్కొన్న సెల ఏటి నడుగుమా ఏ దారిలో నీవు పోదు అనుచు, శిఖరము వీడ్కొన్న సెల ఏటి నడుగుమా క్రిందికే గుట ఏమి అందమనుచు. కిందికి వెళ్ళడంలో అందం ఏమిటి? దిగజారిపోవడం. నది దిగజారితేనే మరి అందం. ఎందుకంటే నది కిందికి వస్తేనే ప్రజలకు అందుతుంది. నది జీవితమే అందుకోసం పైన ఉంటే అలాగా. అందుకే అలసాన పద్ధతిలో పైనుంచి కిందికి దూకేటువంటి సెలయేరు వర్ణించాడు. అటజనిగంచ భూమిసురుడు అంబర చుంబి శిరస్సరజ్జరీ పటల ముహుర్ముహుర్లుఠద భంగత రంగ మృదంగ నిస్వన స్ఫుట నటనానుకూల పరిఫుల్ల కలాప కలాపిజాలమున్ కటక చరత్కరేణుకర కంపిత సాలము శితశైలమున్. అటువంటిదే రావణాసురుడి క్రీడాశైలం. అక్కడి నుంచి ఒక నది కిందికి ఇలా జారుతుంది. అది జారి అలా ఊరుకోలేదండి. ఆ నది కిందికి ప్రవహిస్తూ ఉంటేట ఆ నదీ తీరంలో ఉన్న చెట్ల కొమ్మలు ఇలా కిందికి వాలి ఆకులతో ఆ నదిని అడ్డుకుంటున్నాయి. అన్ని చెట్లు, అన్ని కొమ్మలు, అన్ని ఆకులు ఉన్నాయన్నమాట. అది ఆకులతో అడ్డుకుంటున్నాయి. వద్దు, వెళ్ళొద్దు, మా మాట విను, వెళ్ళొద్దు, అలాగే ఉంటాయి గొడవలు, అలాగే ఉంటాయి. గొడవలు ఏమిటి? అది విచిత్రం. అడ్డుకుంటున్నట్టుందట. ఏమిటి గొడవలు ఏమిటి? అంతే. అది వాల్మీకి మహర్షి యొక్క వర్ణన. పునరావృత్తతోయాం చ సదదరిశ మహాకపి, పునరావృత్తతోయాం చ సదదరిశ మహాకపి ప్రసన్నామివ కాంతస్య కాంతాం పునరుపస్థితాం అని వర్ణించాడు. కొండమించి నది కిందికి జారుతోంది, అది సహజమే. దాన్ని ఆ నదీ తీరంలో ఉండే చెట్లు తమ కొమ్మలతో ఇలా వంగి అడ్డుకునే, నది ప్రవహిస్తూ ఉంటే కొమ్మలు బాగా ఇలా వంగుతాయి, మామూలుగా వంగుతాయి. ఫలభారం చేత, కొమ్మల భారం చేత, ఆకుల భారం చేత. అవి అనుకోకుండా ఈ నీళ్లకు తగులుతూ ఉంటాయి. అదేదో ఈ నదిని అడ్డుకుంటున్నట్టు, ఆపుతున్నట్టు, అయినా నది తోసుకెళ్ళిపోతున్నట్టు, అయినా మళ్ళీ కొమ్మలు అడ్డుకుంటున్నట్టు, ఒక చోట కొమ్మల ప్రవాహంలో చిక్కుపడిపోయి నది కొంచెం ఇలాగ పక్క కొద్దిగా ప్రవాహం ఇలా వచ్చినట్టు రకరకాల విన్యాసాలు మనం చూడాలి. కానీ ఇది చూస్తూ మనస్సు అనుభూతి పొందాలి. ఎంతసేపు నది పక్కన మనం, చెట్టు పక్కన మనం, అన్నిట్లోనూ మనం ఒకటి. ఇక్కడ ఈ సెల్ఫీలు పెరిగే ఏదో దరిద్రం వచ్చింది. అన్నిట్లో మనం ఉండాలా? మనం లేకపోతే దృశ్యం కాదా? మనం లేకముందేమో దృశ్యం, మనం ఉంటే అదృశ్యం. మనం ఎందుకండి? ఈ స్వార్థం పెరుగుతుంది బాగా ఈ సెల్ఫీల కారణంగా. ఒక్కొక్కడు కూర్చుని రోజు స్నానం చేశాక ముందు ఒకటి, చేయకముందు ఒకటి, నిలబడ్డా ఒకటి, కూర్చున్నా ఒకటి, 16 తీసుకోవడం, అన్నీ అప్డేట్. ఇదో పిచ్చి పెరిగింది బాగా, అనవసరం. ఒక సుందర దృశ్యాన్ని చూసినప్పుడు అందులో మనం ఉండద్దు, ఆ దృశ్యం మన మనస్సులో ఉండాలి. కావాలంటే ఆ దృశ్యం ఒకటి తీసుకో ఫోటో, నువ్వెందుకు అక్కడ పక్కనే? అప్పుడు చూడండి, మీరు ఎప్పుడైనా ఫోటో చూడండి, మనం చూసుకుంటే ఆ దృశ్యం చూడం. మనం నేను బాగున్నానా, మళ్ళీ ఇంకోటి పంపడం. దీన్ని ఈ అభిప్రాయం ఒక 100 మంది చెప్పాలి. అది ఆత్మవిశ్వాసం లేని మనుషులు. మనం బాగున్నాం లేదో మనకు తెలియట్లే, వాడేవాడండి మన గురించి చెప్పడానికి. ఇతరులను అన్నిటికీ అభిప్రాయాలు అడుగుతున్నామంటే మనకి విశ్వాసం లేదనమాట. గురువులను అడగాలి, పెద్దలను అడగాలి, తోటి వాళ్ళని అడిగేది. వాడి అభిప్రాయాలను బట్టి మన జీవితం ఉంటుందా? ఇది నేర్చుకోవాలి నాగరికత నుంచి. అది అడ్డుకుంటే అలాగే విచిత్రమైన కొంతసేపు అయ్యాక ఆ కొమ్మలు అలా అడ్డుకుంటూ ఉంటే, ఆ కిందికి జారిన నది ఉంది, వారిన కొమ్మల వల్ల అడ్డుకుంటూ ఉంటే కొంచెం చిత్రంగా ఇలా తిరిగి మళ్ళీ పైకి వెళ్ళింది. అది క్రీడాశైలంలో విశేషం. ఆ నది అది అడ్డుకోవడం వల్ల వెళ్ళలేదు, కానీ ఆ నది క్రమమే ఎలా ఉంది, అలా జారింది, ఇలా వచ్చింది. మళ్ళీ దాని క్రమం ఎలా ఉందంటే ప్రవాహ వేగం, ఆ నది నిర్మించిన విధానం, దాన్ని చేసే ప్రవాహ ప్రయాణం పక్క నుంచి మళ్ళీ పైకెడుతుంది. అది అలా ఉంది నిర్మాణం. దాని గోతులు అలా ఉన్నాయి, దాని తవ్విన కాలం అలా ఉంది, అలా పెడుతుంది దారి. ఇలా వచ్చి ఇలా పెడుతుంది. ఈ మధ్యలో ఈ కొమ్మలు అడ్డుకునేట ఇలా వెళుతుంది. మళ్ళీ పూర్వం చోటకి ఎక్కడ బయలుదేరిందో అక్కడికి. మరి ఇంకెందుకు రావడం? జీవితమే అంతా బాగానే ఉంది. సముద్రం నుంచి నీళ్లు మేఘం తీసుకుంటుంది, ఆ మేఘం నీళ్లు మళ్ళీ నేల మీద కురిపిస్తుంది, ఆ మళ్ళీ ఆ కురిసిన నీళ్ళని మళ్ళీ సముద్రంలో కలుస్తున్నాయంటే నీలో నీవు సమైక్యమయ్యదవు మున్నీరా తపశ్శాలిని, నీలో నీవు సమైక్యమయ్యదవు మున్నీరా తపశ్శాలిని. అంటే మున్నీరు కూడా అద్వైతి, ఒక తపస్వి, తనలో తానే సమైక్యం అవుతుంది. మనం భగవంతుడి నుంచి వచ్చాం, తిరిగి భగవంతుడిలో కలుస్తాం.
అదే దృశ్యం ఇక్కడ. ఆ నది అలా బయలుదేరింది, కిందికి జారుతోంది, ఇలా వస్తోంది, ప్రవహిస్తోంది. మధ్యలో ఈ ఆకులు కొమ్మలు ఇవేవో అడ్డుకుంటున్నాయి. ఏదో ఆగిపోయినట్టు, అవి అడ్డుకున్నట్టు, కాసేపు విననట్టు, కాసేపు విన్నట్టు రకరకాలుగా ఉంది. మళ్ళీ ఇలా పక్కకి వెళ్ళిపోయి అలా పైకి వెళ్ళిపోయింది. ఇదంతా ఏమిటిట? వాల్మీకి ఎలా వర్ణిస్తున్నారంటే, ఒక స్త్రీ, పెళ్ళైన స్త్రీ జీవితంలా ఉంది ఈ నది జీవితం అన్నాడు. ఏమిటిది? పునరావృత్తతోయాంచ సదదర్శ మహాకపి ప్రసన్నామివ కాంతస్య కాంతాం పునరుపస్థితాం. క్రీడాశైలం ఉంది, దాని మించి ఒక నది ఇలా కిందికి జారుతోంది. ఆ కిందికి జారుతూ ప్రవహిస్తున్న నదికి తీరంలో ఉన్నటువంటి చెట్లు కొమ్మల ద్వారా, రెమ్మల ద్వారా, ఆకుల ద్వారా అందులో పడుతూ ఆ నదిని అడ్డుకుంటున్నట్టుగా ఉన్నాయి. వెళ్ళొద్దు 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 అన్నట్టుగా. అయినా అది వినకుండా కొద్ది దూరం పెడుతుంది. మొత్తం మీద విన్నట్టుగానే ఉంది కాబట్టి ఇలా వెనక్కి తిరిగింది. మళ్ళీ అది మళ్ళీ ఎక్కడి నుంచి బయలుదేరిందో అక్కడికి వెళ్ళిపోయింది అన్నాడు. పునరావృత్తతోయాంచ నదీం, తిరిగి వచ్చి బయలుదేరిన చోటుకే వచ్చిన నీళ్లు కలిగిందిట ఆ నది. ఇది ఎలా ఉందంటే, భార్యాభర్త ఉన్నారు, ఏదో భార్య కొంచెం కోపం వచ్చింది, అది కాస్త ఏదో ప్రణయ కలహం కాకుండా కొంచెం ముదిరింది. దాంతో ఒళ్ళు మండి మీతో కాపురం చేయడం కంటే అడవిలో ఉండడం మంచిది అనిపించి పుట్టింటికి బయలుదేరింది. అలా వెళ్ళిపోతూ ఉండే జారినటువంటి నది ముందుకు ప్రవహిస్తూ వెళ్ళిపోవడం ఉంది, అదే పుట్టింటికి బయలుదేరడం అంటే. కానీ ఈ వాలినటువంటి కొమ్మలు, రెమ్మలు, ఆకులు అడ్డుకొని అవి బంధుమిత్రులు. ఎక్కడికి వెడతావమ్మా, ఆడదానివి, పెళ్ళయిన దానివి, పుట్టింటికి వెళితే 2 రోజులు చూస్తారు, 3 రోజులు చూస్తారు. తర్వాత పక్కింటి వాళ్ళు ఎవరో వస్తారు, ఏ అమ్మాయి ఎక్కడుండే, వారం రోజులు బట్టి శ్రావణ మాసం నోములా అనేదో అడుగుతారు. పోనీ శ్రావణ మాసం వరకు చూస్తారు, తర్వాత వచ్చాక ఇంకా ఇక్కడే ఉందే అంటారు. మన దగ్గర ఆహా అన్నా పెడతారు, పక్కకి వెళ్ళి ఏదో వ్యాఖ్యానాలు చేస్తారు. క్రమంగా ఆ వ్యాఖ్యానాలను భరించలేక తల్లి తండ్రి కూడా అంటారు, ఏదో ఉన్నా సర్దుకోవాలమ్మా, ఇక్కడ కూర్చుంటే మాకు అన్నట్టుగా మాట్లాడతారు. మంచితను ఎప్పుడైనా ఆడపిల్ల ఆడే కానీ ఈడ కాదు కదా అని ఊరికే అనలేదు కదా. అందుకని ఈ బంధుమిత్రులు నచ్చ చెబుతున్నట్టు అలాగా ఆకులు కొమ్మలు అలా వాలి అడ్డుకుంటున్నట్టుగా ఉండేటినది. అయినా నది కొంచెం అలాగే మీకేం తెలుసు, నా కష్టాలు ఊరికే చెప్తారు, అలాగే మీకు వస్తే తెలుస్తుంది అన్నట్టుగా కొంచెం ముందుకు వెడుతుంది. కానీ చివరికి ఎంతైనా వాళ్ళు చెప్పిందే నిజం, వెళితే మాత్రం ఏముంది, నా భర్త దగ్గర నేను ఉండాలి కానీ మంచి చెడ్డు తిట్టినా కొట్టినా మొగుడు కాకుండా పోతాడా, అందుకే నేను ఇక్కడ ఉండాలి కానీ అక్కడికి వెళితే నాకేముంది అని మళ్ళీ తన విషయం తాను గ్రహించుకుని పునరావృత్తతోయాంచ ప్రసన్నామివ కాంతస్య కాంతాం పునరుపస్థితాం. మళ్ళీ ప్రసన్నురాలై ఆ భర్త యొక్క భార్య, ఆ ఇల్లాలు పునరావృత్తతోయాం మళ్ళీ తిరిగి ఆ నది నీళ్ల రూపంలో తిరిగి భర్త ఒడికి చేరుకుంటుందా అన్నట్టుగా ఉందన్నాడండి. ఏం వర్ణన! సీతాదేవి ఓ పక్క రామ వియోగంలో ఉంటే హనుమంతుడు ఈ దృశ్యాలన్నీ చూసినట్టుగా వర్ణించడం ఏమిటి? వీటిలో ఇదేమిటండి? కవులు ఖచ్చితంగా తమ కావ్యాలను, ముఖ్యంగా రామాయణం, భారతం, భాగవతం అని మనం పురాణాలు అనుకుంటాం, పొరపాటు. భాగవతం ఒక్కటే పురాణం, భారతం ఇతిహాసం, రామాయణం కావ్యం. కావ్యాన్ని కావ్యం దృష్టితో చదవాలి, కావ్యం దృష్టితోనే చెప్పాలి. కావ్యాల్లో మహిమలు మాయలు ఉండవు, జీవితమే ఉంటుంది. దాన్ని కాస్త రసరమ్యంగా వర్ణిస్తారు. ఇతిహాసం భారతం పక్కా చరిత్ర ఉంటుంది, పరమసత్యాలన్నీ ఉంటాయి మనుషుల ప్రవృత్తుల గురించి. ఏ ఒక్క పాత్ర పరిపూర్ణంగా మంచిదనడానికి లేదు, ఏ ఒక్క పాత్ర పూర్తిగా చెడ్డదనడానికి లేదు భారతంలో. అనేక రకాలు మనుషులు అలా ఉంటారు, చరిత్ర అది, మానవ చరిత్ర. ఒక్కడి కారణంగా లక్షల మంది చచ్చిపోవలసిందే. మనం చూడలేదా నెపోలియన్ని, హిట్లర్ని, అలెగ్జాండర్లని, చెంఘీజ్ ఖాన్లని? అటువంటి వాడు కదా దుర్యోధనుడు. ఇప్పుడు మాత్రం చూడడం లేదా ఉగ్రవాదం పేరు మీద? అప్పుడు ఒక్కడే దుర్యోధనుడు, ఇప్పుడు వీధికో దుర్యోధనుడు తయారయ్యాడు. భారతదేశం మీదే కన్నేశారు ఈ ఉగ్రవాద దుర్యోధనులందరూ. వీళ్ళు పోషించే శక్తులు మన దగ్గర ఉన్నాయి, ఈ ధృతరాష్ట్ర శక్తులు కూడా. మరి ఎదుర్కోవలసిన అవసరం లేదా? అందుకు భారతాన్ని ఉపయోగించాలి. అంతేగాని ఆ పర్వం చదివితే వాళ్ళని కురుస్తాయి, ఈ పర్వం చదివితే పిల్లలు పుడతారు, ఇవి చిన్న విషయాలు. ఇక భాగవతం పురాణం అది పూర్తిగా ప్రతీకాత్మకం. ఏ కథ నుంచి ఏ తత్వం గ్రహించాలో గ్రహించాలి. కానీ ఈ కథ జరిగిన చోటిది, ఆ కథ జరిగిన చోటిది, మనం దండం పెట్టుకుందాం, 2 తోరణాలు కట్టేద్దాం, ఈ పిచ్చి పనికిరాదు. అది సింబాలిక్, పూర్తిగా ప్రతీకాత్మకం. గ్రహించు, జీవితానికి అన్వయించుకో, పాటించుకో, బాగుంటుంది.
అందుకు భాగవతం పూర్తిగా చదవాలి. 7 రోజులు ఏమిటి, పారాయణ ఏమిటి, పూర్తిగా చదవాల్సిందే. ప్రతి ఒక్కరూ చదవాల్సిందే. భారతీయుడన్న ప్రతివాడు పోతన గారి భాగవతమే కాదు, వ్యాస భాగవతము చదవాలి మూలంతో. అప్పుడే తత్వం అర్థమవుతుంది. ఏదో ఒక ఘట్టం 2 ఘట్టాలు పట్టుకుని ఎంతసేపు వాటి మీద మాట్లాడుకోవడం, వాటి మీదే అడుగుతున్నారు మమ్మల్ని కూడా. కొత్తవి ఎవరైనా అడిగితే మాట్లాడదామని నాకు చాలా ఉంది. విజయవాడలో హనుమత్ ప్రసాద్ గారు ఉన్నారు, సత్యనారాయణపురం రైల్వే గేట్ దగ్గర ఉత్సవాలు చేస్తారు. ఆయన అభిరుచి నాకు నచ్చుతుంది నిజంగా. నేను దేశంలో ఎవరికి ఇవ్వనవాడు ఆయనకు 6 రోజులు ఇస్తాను. ఎందుకంటే భాగవతంలో 7 విభిన్నమైన ఘట్టాలు అడిగారు ఒకసారి మాట్లాడమని 3 ఏళ్ల క్రితం. 7 విభిన్నమైనవి. అంతవరకు నేను కూడా మాట్లాడిన తక్కువ. తయారయ్యాం, మాట్లాడాం, శుభ్రంగా భోజనం పెట్టారు, ఖాళీగా కూర్చోడం, తయారయ్యాం. అది అభిరుచి. అందుకని ఏదో గజేంద్ర మోషన్ చెప్పండి, రుక్మిణి కళ్యాణం చెప్పండి, పెళ్లికి ఆయన అమ్మాయిలు ఉంటారు, పెళ్ళి అయ్యాక సుఖంగా ఉండద్దా, పెళ్ళి ఓడిచి అయితే సరిపోయిందా? అదే విభిన్నమైన ఘట్టాల మీద విభిన్నమైన ఆలోచనతో తాత్వికంగా మాట్లాడితే, తాత్వికమైన వ్యాఖ్యానం వినగలిగితే, దాని జీవితానికి అన్వయించుకుని పెళ్లి అయినా కాకపోయినా, పిల్లలు ఉన్నా లేకపోయినా, ఐశ్వర్యం ఉన్నా లేకపోయినా, మృత్యు వచ్చి మీద పడినా ఆనందంగా ఉండాలంటే భాగవతం చదవాలమ్మా. మృత్యు వచ్చి మీద పడినా ఆనందంగా ఉంటాం భాగవతం నిజంగా అర్థమైతే. దాన్ని 7 రోజుల్లో ముగించడం ఏంటి తంతు కింద? తత్వం తెలుసుకోవాలి కదా. ఇది మన గ్రంథాల నుంచి నేర్చుకోవాలి. లేకపోతే ఇదేమిటి, నది ఏమిటి మధ్యలో? ఎందుకని? దీని ద్వారా ఏం చెబుతున్నాడు కవి అన్యాపదేశంగా? ఆడవాళ్ళు మగవాళ్ళు అందరూ దృష్టిలో పెట్టుకోండి. ఎక్కడికి పారిపోతారు? ఇవాళ విభేదాలు ఎక్కువయ్యాయి కదండి, విడాకులు కూడా ఎక్కువయ్యాయి కదండి. ఇవాళ పుట్టింటికి వెళ్ళే వాళ్ళు కూడా లేరండి, వెంటనే వేరే మకాం పెట్టేస్తున్నారండి. ఎందుకంటే వారి సంపాదన వారికి ఉంది, కాదనలేము. నిజంగా అమ్మాయి బాధపడి ఉండొచ్చు, లేకపోతే ఎందుకు చేస్తారు వాళ్ళు మాత్రం, ఏవో ఉండొచ్చు. కానీ ఈ విడిగా ఉన్నప్పుడు ఏమైనా సుఖంగా ఉన్నారా ఈ దంపతులు? మళ్ళీ అప్పుడు కొన్నాళ్ళు అయ్యేసరికి ఏమిటో అక్కడ సర్దుకుంటే బాగుండదేమో, కానీ మనస్సులో అహం, అతను ఫోన్ చేస్తే బాగుంది. ఏమ్మా నువ్వు చేయకూడదా? అంత 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 నేరస్తుడా అమ్మ అతను. అలాగే ఇతను పోనీ భార్య, కట్టుకున్న భార్య నా నుంచి ఫోన్ ఆశిస్తుంది. ఆడవాళ్ళకి ఏదో కొంచెం ఉంటాయి ముచ్చట్లు, పోనీ నేనే చేద్దాం, ఏం పర్వాలేదు. ఓ పూట ఓడిపోతే మగతనం పోయిందా? సంసారం బాగుండడం కదా కావాల్సింది. సంసారం అంటే తమలపాకు తాంబూలం అండి. తమలపాకు స్త్రీ లేతదనం, ఆ పోక చెక్క గాంభీర్యం గట్టిదనం పురుషుడు. ఆ మధ్యలో ఉండే సున్నమే ఘాటుఘాటు సన్నివేశాలు. ఆ సున్నం పండేందుకు ఉపయోగపడాలి కానీ పొక్కిపోవడానికి కాదు కదా. ఇందుకు కదా దంపతులను తాంబూలం వేసుకోమన్నది. అర్థం చేసుకోకపోతే ఎలాగా? ఆ తాంబూలం నిజంగా వేసుకుంటే పెదవులు ఎర్రపడితే లిప్స్టిక్ అవసరం లేదే. ఇది వాల్మీకి మనకి అన్యాపదేశంగా అందిస్తున్న సందేశం. ఆయన అన్యాపదేశం మేము మనకి అన్యోపదేశం కింద చెయ్యాలిగా, మేము చేయకపోతే అలాగే. అన్యాపదేశాన్ని అందరూ గ్రహించలేరు. ఇది ఇప్పటికే సుందరకాండ పారాయణకి పరిమితం అయిపోతే ఇది ఇటువంటివన్నీ రాలేదు బయటికి, చెప్పరు. ఊరికే ఇదంతా వర్ణన. వర్ణన అయితే ఏమిటి, ఎవరికి ఉపయోగం? వర్ణనలో మన జీవితం ఉంటుంది. ఆ వర్ణన జీవితానికి అన్వయించుకుంటే జీవితమే వర్ణనాత్మకమైన కావ్యంగా అవుతుంది. అది మనకి వసు చరిత్రకారుడు చెబుతున్నాడు. స్త్రీ జీవితం అంటే నదే. ఒక చక్కని తెలుగు పద్యం. స్త్రీ జీవితం అంటే నది, నదిలా ఉండాలి స్త్రీ జీవితం. ఇక్కడేదో వాల్మీకి కావ్యంలో ఇలా గ్రహించినట్టే యావత్ జీవితాన్ని స్త్రీ నదిగానే గడపాలి. పురుషుడైనా అంతే, ప్రత్యేకించి స్త్రీ. ఎలా ఉండాలి? నదికి స్త్రీకి పోలిక ఏమిటి, ఎలా సరిపోతుంది? జీవనమెల్ల సత్కవి నిషేవితము, వసు చరిత్రలో చక్కని పద్యం. నదికి స్త్రీకి అనుబంధం. 2 అర్థాలు వచ్చే పద్యం అండి. జీవనమెల్ల సత్కవి నిషేవితము, ఆశయమెల్ల అక్షత పావనత గభీరతల పట్టు. ఆశయమెల్ల అక్షత పావనత గభీరతల పట్టు. ప్రచారములెల్ల విశ్వధాత్రీ వలయత్రికాల ఫలదేశికముల్. ప్రచారములెల్ల విశ్వధాత్రీ వలయత్రికాల ఫలదేశికముల్. నవకంబులెల్ల ముక్తావళి విభ్రమాస్పదములు. నవకంబులెల్ల ముక్తావళి విభ్రమాస్పదములు. ఆ నది పెంపును తింప శక్యమే, ఆ నది పెంపును తింప శక్యమే. ఎంత అద్భుతమైన కావ్యం అండి. ఎటువంటి వర్ణన! జీవనమెల్ల సత్కవి నిషేవితము. ముందు నదీ పరంగా చూద్దాం. కవి అంటే జలపక్షి అని అర్థం ఉంది. కవులంటే జలపక్షులు అంతే. నిజంగా కవులు జలపక్షులే. కవిత్వం చెబితే కళ్ళు ఆర్ద్రమవుతాయి. మేము జలపక్షులమే, అలా గర్విస్తాం, ఏమో ఇబ్బంది లేదు. నది జలపక్షుల కాలవాలం. సత్కవి నిషేవితం, మంచి పక్షులు జలపక్షులు ఆ నీరు సేవిస్తూ ఉంటాయి. ఎవరు సేవించిన దానికి నది దేనికి? లేదా కొండ మీద కిందికి దిగడం ఎందుకు? అక్కడే కూర్చోవచ్చు. ఆశయమెల్ల అక్షత
పావనత గభీరతల పట్టు. ఆశయం అంటే జలాశయం, నది నుంచి ఏర్పడే జలాశయం అలా ఉండాలి. అచ్చత స్వచ్ఛంగా ఉండాలి, పావనత పవిత్రంగా ఉండాలి, గభీరత లోతుగా ఉండాలి. నది నుంచి ఏర్పడే రిజర్వాయర్లు జలాశయాలు లోతుగా ఉండాలి, నీళ్లు పవిత్రంగా ఉండాలి, స్వచ్ఛంగా ఉండాలి. చూస్తే మన హాయిగా లోపల ఉన్న చేపలు కనపడాలి. అలా జలాశయాన్ని కాపాడుకోమని. నది అలా ఉండాలి. అటువంటి జలాశయాలను అందించకపోతే నదులు ఎందుకు? నదికి అర్చన పేరు మీద రకరకాల పనులు చేసి మనం కలుషితం చేసేస్తే నది కలుషితం, జలాశయాలు కూడా కలుషితం. మళ్ళీ ఇదంతా తీయాలి. తీయకపోతే నదిని కాపాడుకోవడమే కదా నది అర్చన అంటే. అచ్చత పావనత గభీరతల పట్టు. ప్రచారములెల్ల విశ్వధాత్రీ వలయ త్రికాల ఫలదేశకములు. ప్రచారం అంటే దాని ప్రయాణం, ఆ నది ప్రయాణించే విధానం, ఆ నదీ తీరం ఎలా ఉండాలి అంటే విశ్వధాత్రి, ఆ నది ప్రవాహం వేగం పరివాహక ప్రాంతం అంతా కూడా విశ్వధాత్రి వలయ, ఈ ప్రపంచానికి అంతకంటే వీలైనంత నేలకి, వీలైనంత మంది జనానికి, ఈ ప్రజలకి ఆ ప్రజలకి, ఈ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి కాదు, వీలైతే దేశం మొత్తానికి, ఇంకా వీలైతే ప్రపంచం మొత్తానికి విశ్వధాత్రి వలయం. ఎంత భూమిని వీలైతే అంత భూమినికి అది సాగునీరు తాగునీరు అందించాలి. అదే త్రికాల ఫల దేశికములు. 3 కాలాల్లోనూ పంటలు పండే విధంగా ఉండాలి. ఎందుకంటే వేసవకాలం పంటలు వేరు, వర్షకాలం పంటలు వేరు, శీతకాలం పంటలు వేరు. మొక్కజొన్నలు లాంటివి శీతకాలం ఎక్కువ పండిస్తారు. కాస్త పిల్ల పెసరాలంటే వేసవకాలం అంతర పంటలను మధ్యలో వేస్తూ ఉంటారు. ఆ పంటకి ఈ పంటకి మధ్యలో కాస్త 2-3 నెలలు ఖాళీ, ఆ 2 నెలల్లో అది వస్తుంది. పాడి పశువులకు ఉపయోగపడుతుంది. పూర్వం వేసేవారు, మేము చూసేవాళ్ళం. వీళ్ళు ఎంతసేపు దాన్ని పట్టుకుని పీక పిండేసి 3 పంటలు మనం లాగేద్దామని. అది కూడా ఇప్పుడు యంత్రాలు వచ్చాక ట్రాక్టర్లు పెట్టి తొక్కేస్తున్నారు. సగం ధాన్యం కిందే మిగిలిపోతున్నాయి. ఏం బాగుకుంటున్నారో తెలియదు. వీళ్ళు కూడా యంత్రాలు పెట్టి సగం రావు, పూర్తిగా రావు, మామూలుగా దున్నుతూ వచ్చినట్టుగా. ఇలాగ మొత్తం భూమి, వీలైనంత భూమికి వీలైనంత నేకకి అందించు. నవకంబులెల్ల అంటే అక్కడ శంఖాలు, నదిలో ఉండే శంఖాలు, ముక్తావళి విభ్రమాస్పదములు. శంఖాల్లో ముత్యాలు ఉంటాయి. ఆ ముడతలుగా ఉంటుంది, అందులో ముత్యాలన్నీ అందులోకి చేరుకుంటాయి. అందుకే శంఖాల్లో ముత్యాలు. కంఠాన్ని శంఖంతో పోలుస్తారు, కంఠాల్లో ముత్యాల హారం. అదే లెక్క. యా నది పెంపులు తెంపు శక్యమే అని సుక్తిమతైన నదిని వధిస్తాడు. అదే స్త్రీకి అన్వయిస్తే జీవనమెల్ల సత్కవి నిషేవితము. స్త్రీ జీవితం, ఒక ఇల్లాలి జీవితం ఎలా ఉండాలి అంటే మాలాంటి కవులు ఒక కావ్యం రాసి ఎలా ఉండాలి. అమ్మ, ఆ స్త్రీ సీత లాంటిదని నేను రామాయణం రాయాలి వాల్మీకి రాసినట్టుగా. ఆ స్త్రీ ఏం తెలివితేటలండి, దమయంతి లాంటిది అని ఒక నలచరిత్ర రాయాలి. ఆ స్త్రీ ఏమి ధైర్యం అండి, ద్రౌపదీదేవి లాంటిది అని ఒక మరో మహాభారతం రాయాలి. ద్రౌపది ధైర్యానికి ప్రతీక, సీత సహనానికి ప్రతీక, దమయంతి తెలివితేటలకు ప్రతీక. ఈ 3ంటికి ఆధునిక భారతీయ స్త్రీ ప్రత్యేక. నేను పరిపూర్ణమైన విశ్వాసంతో చెబుతున్నాను ఈ మాట. ఈ 3ంటికి ఆధునిక భారతీయ స్త్రీ ప్రత్యేక. వాళ్ళు చదువుకున్నారు, ఉద్యోగాలు చేస్తున్నారు, చదువు వల్ల తెలివితేటలు వచ్చాయి, ఉద్యోగం వల్ల ధైర్యం వచ్చింది. సహనం ఎలాగూ భారతీయ స్త్రీకి ఒకరు చెప్పక్కల్లా, పురుషులే నేర్చుకోవాలి ఆ సహనాన్ని. 9 నెలలు కడుపులో భరించడమే పెద్ద సహనం అండి. అసలు ప్రసవించడం అంతకంటే సహనం అండి. వాళ్ళకి కాస్త అసహనం వస్తే తట్టుకోవలసిన బాధ్యత పురుషునిదే. అంత పడిన వాళ్ళకి అసహనం రాదా? మళ్ళీ వెళ్ళి ఇలా చేస్తే చాలు కరిగిపోతారు. మీకు ఎలా తెలుసు ఈ విషయం అనకండి, ఊరికే చెబుతున్నాను. చేస్తే చాలు కరిగిపోతారు. ఏం ప్రాణులు అండి, అల్ప సంతోషులు. అంత తలనొప్పి తెచ్చుకోవాల్సిన పనే ఉంది కాపురంలో. అసలు మన ద్వారా జరగద్దు, వేరే వాళ్ళు జరిగితే దోషం మనకు అనవసరం. మన ప్రయత్నం మనం చేద్దాం. ఇది సరసం, ఇది శృంగారం. జీవనం వల్ల సత్కవి నిశ్చయతో ఒక కవి కావ్యం రాసేట్టుగా ఉండాలి ఒక జీవితాన్ని చూస్తే, స్త్రీ జీవితం. ఆశయం వల్ల అచ్చత పావనత గభీరతలు. ఆశయం, ఆవిడ జీవిత ఆశయం ఉంది, అది స్వచ్ఛంగా ఉండాలి. నా సంసారం, నా శీలాన్ని నేను కాపాడుకోవాలి, అది స్వచ్ఛత. పావనత, నేను పవిత్రంగా ఉండాలి, 10 మందికి పవిత్రతను బోధించగలగాలి. గభీరత, గంభీరంగా ఉండాలి. మాటిమాటికి ఇంట్లో విషయాలు బయట చెప్పేయద్దు, ఎక్కడ పడితే అక్కడ. కనపడ్డారు కదా అని చెప్పేయడం కాదు. ఇది చాలామంది మనుషుల్లో ఉంటుంది, స్త్రీలలో కొంచెం ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు సెల్ ఫోన్లు వచ్చాక ఇంకాస్త ఎక్కువ. ప్రతిదీ పుట్టింటికో పక్కింటికో చెప్పాల్సిన అవసరం లేదు. అదే గభీరత. గాంభీర్యం పరికాపదం అంటారు శంకరాచార్య శివానంద లహర్లు. ఆ గభీరత ఉండ. పావనత గభీరతల పట్టు. ప్రచారములల్ల విశ్వధాత్రీ వలయ త్రికాల ఫలదేశకములు. ఆ స్త్రీ ప్రవర్తన, ఆవిడ ప్రచారం అంటే ప్రయాణములు, అంటే ఆవిడ జీవితం ప్రసరించే విధానం. ఆవిడ ఏ ఇంటికి వెళ్ళినా, ఏ సమావేశానికి వెళ్ళినా, ఏ ఆఫీసులో ఉద్యోగంలో పనిచేసినా, ఏ పుస్తకం చదివినా, ఏ పుస్తకం రచించినా, ఏ పాఠం చెప్పినా భూమండలంలో వీలైనంత మందికి మేలు చేసే విధంగా ఉండాలి ఆ ప్రచారం అంతా కూడా, ప్రవర్తన అంతా కూడా, ఆ తెలివితేటలన్నీ కూడా, ఆ ధైర్యం సహనం అన్నీ ఆవిడ నుంచి అలా ప్రసరించాలి. నవకంబులు అంటే క్రొత్త మెరుగులు వస్తాయి జీవితంలో, శంఖాలు కాదే, క్రొత్త మెరుగులు వస్తాయి. అంటే సంతానం, ఉద్యోగం,
చదువు, కొత్త ప్రమోషన్లు, ఇవన్నీ నమ్మకాలే, కొత్త మెరుగులు. ఇవన్నీ కూడా ఎలా ఉండాలి? ముక్తావళి విభ్రమాస్పదములు. అవన్నీ ఆ జీవితాన్ని ముత్యాల కోవలా తీర్చిదిద్దాలి, కానీ అయిపోకూడదమ్మా, ముష్టివాడలా అయిపోకూడదు జీవితం. మన తెలివితేటలు మనం ముత్యాల కోవలా ఉండడానికి ఉపయోగపడాలి, కానీ ముష్టివాడలా అయిపోవడానికి కాదు. మన జీవితాన్ని మనం పాడు చేసుకోకూడదు. స్వేచ్ఛ పేరు మీద, విచ్చలవిడి ధనం పేరు మీద. ప్రతి స్త్రీకి నమస్కారం పెట్టి చెబుతున్న రామాయణం తరఫుని, వశుచరిత్ర తరఫుని, రామరాజ భూషణుని తరఫుని. జీవనమెల్ల సత్కవి నిషేవితము, ఆశయమెల్ల నచ్చత పావనత, గభీరతల పట్టు నం ప్రచారములెల్ల, విశ్వధాత్రీ వలయత్రికాల ఫలదేశికముల్, నభకంబులెల్ల ముక్తావళి విభ్రమాస్పదములు, ఆ నది పెంపును తింప శక్యమే. ఈ వశుచరిత్ర పెంపు కూడా నుతించడం నా వల్ల కాదు. ఆ రైతు బిడ్డ అయినటువంటి రామరాజ భూషణునికి భట్టుమూర్తికి నమస్కారం చేస్తూ 23:30 గంటల్లో మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు భట్టుమూర్తి భాషలో మాట్లాడదాం. శరం.